హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ప్రాణాయామ గురించి. ప్రాణాయామం ఎలా చేయాలి, ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనే విషయం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రాణాయామంలో మనకి 5 టైప్స్ ఉన్నాయి. అవి ఎలా చేయాలో కూడా ఈ రోజు వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాణాయామం చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. బట్ కరెక్ట్గా చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు కొంచెం మన శ్వాస మీద దృష్టి పెట్టుకొని ప్రాణాయామం అనేది చేయాలి. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? మనం తీసుకునే శ్వాసని కంట్రోల్లో ఉంచడాన్ని ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, ఇంకా యాంగ్జైటీ తగ్గుతుంది, ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది, హార్మోన్స్ చక్కగా బ్యాలెన్స్డ్గా వర్క్ అవుతాయి, ఇంకా హార్ట్ బీట్ని కరెక్ట్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది ఈ ప్రాణాయామం, ఇంకా లంగ్స్ ఫంక్షనింగ్ని కరెక్ట్గా వర్క్ అయ్యే వేలో చేస్తుంది. అంతేకాకుండా కాన్సన్ట్రేట్ పవర్ని పెంచుతుంది, మెమరీ పవర్ని పెంచుతుంది అనమాట. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రాణాయామం అనేది చేయొచ్చండి. చదువుకునే పిల్లలు ఈ ప్రాణాయామం చేయడం వల్ల వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది, చక్కని ఏకాగ్రత కుదురుతుంది, అండ్ మెమరీ పవర్ అనేది కూడా బూస్ట్ అవుతుంది. మైండ్ ని, బాడీని చాలా రిలాక్స్ గా ఉంచుతుంది అనమాట. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ని దూరం చేస్తుంది. బ్రెయిన్ ని చాలా యాక్టివ్ గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఆ లేజినెస్ మొత్తం దూరం అయిపోతుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. చక్కని ఒక యాక్టివ్నెస్ అనేది మన బాడీలో వస్తుంది. చాలా మంది మనం చూస్తున్నట్లయితే లేజీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది లేజీగా ఉంటుందన్నమాట. కొంతసేపు పడుకుందాం, కొంచెం ఆగి చేయొచ్చులే అని చెప్పి పోస్ట్పోన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏ పని మీద కూడా మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, మెయిన్లీ ఇంట్రెస్ట్ ఉండదు. సో అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు మైండ్లో డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రాణాయామం చేయడం వల్ల అవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. చక్కని రిలాక్సేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి మన మైండ్లో లేకుండా ఉంటాయి. ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా చాలా ప్రశాంతంగా చేయాలి. అదనమాట కరెక్ట్ వే. ఎప్పుడైతే ఆలోచించకూడదు, ఎప్పుడైతే ఆలోచనలు మన మైండ్లోకి రాకూడదు, చాలా ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేద్దాము అనుకున్నప్పుడు, అది మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ ఏదైనా సరే అలా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడే వచ్చేస్తాయండి. ఎప్పుడైతే మనం వద్దనుకుంటామో అప్పుడే ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనుకుంటామో అప్పుడే డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాము. సో ఇవన్నీ కామన్ అనమాట. స్టార్టింగ్ స్టేజెస్లో ఫస్ట్ లెవెల్లో మనకి ఇలానే ఉంటుంది. సో మీరు ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేశారనుకోండి, కొన్ని రోజుల వరకు మీ మైండ్ అంతే ఉంటుంది. ఆలోచించకూడదు అనుకుంటే ఆలోచిస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే ఇలా ఉంటుంది. నిదానంగా మీ బాడీ అండ్ మీ మైండ్ ఏమవుతుందంటే మెడిటేషన్కి అలవాటు అయిపోతుంది. అదే మీరు ప్రాణాయామం చేస్తున్నారనుకోండి, దానికి అలవాటు పడిపోతుంది. మీకు డిస్టర్బెన్సెస్ రమ్మన్నా రావు, నిదానంగా అలవాటు చేసేయండి. స్టార్టింగ్లో అయితే డిస్టర్బెన్సెస్ రావడం, కొంచెం చిరాకు అనిపించడం, కాన్సన్ట్రేషన్ కుదరకపోవడం, చేయాలి అనిపించకపోవడం, ఇవన్నీ సహజంగా ఉంటాయి. మనం సెకండ్ లెవెల్ వచ్చేసి చక్కగా ప్రశాంతమైన మైండ్ ఆటోమేటిక్గా మనకి కుదురుతుంది. ఎలాంటి ఆలోచనలు రావు, చాలా పీస్ఫుల్గా అయిపోతాం అనమాట. సో కొన్ని రోజుల వరకు ఇలాంటివి డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు, మీకు చక్కగా అలవాటు అయిపోతుంది అనమాట. ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. సో అది మీరు పార్క్లో చేస్తారా అంటే మనకి ప్రశాంతమైన చక్కగా గ్రీనరీ ఉండి ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లయితే మనకి కాన్సన్ట్రేషన్ అనేది బాగా కుదురుతుంది. ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మంచి ఆహ్లాదమైన వాతావరణంలో కూర్చొని మనం చేస్తున్నట్లయితే చాలా ఈజీగా డిస్టర్బెన్సెస్ అన్నిటిని రిమూవ్ చేసేయచ్చు. సో చక్కటి ఆ వాతావరణానికి మన మైండ్ కూడా ఫ్రెష్గా, స్ట్రెస్ రిలీఫ్గా చక్కగా కుదురుతుంది అనమాట. సో మీకు అలాంటి వాతావరణంలో వీలైతే అలా చేయండి. లేకపోతే ఒక రూమ్లో అయినా సరే ఎలాంటి సౌండ్స్, డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్లో మీరు కూర్చొని ఈ ప్రాణాయామం అనేది చేయండి. సో కొంచెం సేపు మీరు చేసే 15 నిమిషాలైనా అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చేస్తున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టగలుగుతారనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రాణాయామానికి మీరు పద్మాసనంలో అయినా కూర్చోవచ్చు, లేదంటే వజ్రాసనంలో కూర్చొనైనా చేయొచ్చు, లేదంటే సుఖాసనంలో అయినా వేసి చేయొచ్చు అనమాట. సో ఈ పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం అంటే మీకు తెలియకపోతే నేను పక్కన ఇమేజెస్ యాడ్ చేస్తాను కదా, అవి చూసి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి ఆసనం కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఆసనం ఎలా వేయాలి అనే విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే అసలు ప్రాణాయామం ఎలా చేయాలి అనేది వరకు చెప్తానమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న 3 ఆసనాల్లో ఏదో ఒక ఆసనంలో మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత మీరు ప్రాణాయామం చేసేటప్పుడు చిన్ముద్రలో ఉండండి. చిన్ముద్ర అంటే ఇది ఇలా అనమాట. మన థంబ్ ఫింగర్ని అలాగే ఇండెక్స్ ఫింగర్ని రెండింటిని ఇలాగా జాయిన్ చేయండి. సో ఇదనమాట చిన్ముద్ర అంటారు దీన్ని.
ఓకే, ఇదొక ముద్ర అన్నమాట. ఈ ముద్రలో ఉండటం వల్ల ఇక్కడ వచ్చేసి మనకి ప్రెషర్ పాయింట్స్ లాగా వర్క్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ ఇలా ఈ రెండింటిని ఈ ప్లేస్లో మనం ప్రెషర్ ఇచ్చినప్పుడు చక్కగా మంచి ప్రెషర్ పాయింట్ లాగా వర్క్ అవుతుంది. అందులో ఏకాగ్రత అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ చిన్ముద్రలో ఫస్ట్ కూర్చోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాణాయామం ఎలా చేయాలి అంటే చిన్ముద్రలో కూర్చున్న తర్వాత ఇన్హేల్ ఎక్స్హేల్ అంటే గాలి తీసుకోండి, గాలి వదలండి. ఇదే ఫస్ట్ ప్రాణాయామం అనమాట. సో ఇప్పుడు మీరు గాలి తీసుకుంటున్నప్పుడు గాలి వదిలేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అనేది బ్రీతింగ్ మీద ఉండాలి. ప్రశాంతంగా ఇలాగ చిన్ముద్రలో కూర్చొని ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇలాగా 10 టైమ్స్ చేయండి. ఇలా చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం బ్రీతింగ్ మీద ఈ ముద్రలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ సైడ్ నుంచి గాలి తీసుకోండి, క్లోజ్. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి, రైట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి మనం బ్రీత్ అవుట్ చేస్తే అదే సైడ్ నుంచి మళ్ళీ బ్రీతింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. కూర్చొని ఉండాలి. ఆ తర్వాత మీరు నోస్తో గట్టిగా గాలి పీల్చుకొని మౌత్తో స్లోగా బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. కొంచెం సేపు బ్రీత్ హోల్డ్ చేయండి, హోల్డ్, బ్రీత్ అవుట్. ఓకే, బ్రీతింగ్ చేయాలి, హోల్డ్, బ్రీత్ అవుట్. ఓకే, ఇలాగా 10 టైమ్స్.
అంటారు ఫ్రెండ్స్, అంటే బీ బ్రీత్ ఎక్సర్సైజ్ లాగా అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాణాయామంలో బ్రీత్ సౌండ్తో శ్వాసని కంట్రోల్లో ఉంచుతాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ 2 థంబ్ ఫింగర్స్తో మీ ఇయర్స్ని క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఈ 3 ఫింగర్స్తో మీ ఐస్ని క్లోజ్ చేయాలి. 2 ఇండెక్స్ ఫింగర్స్తో ఇలాగా మీ ఐబ్రో పైన ప్లేస్ చేయండి. ఇప్పుడు భ్రమరం సౌండ్తో మన బ్రీత్ని కంట్రోల్లో ఉంచాలి. ఓకే, ఇలాగా రబ్ చేసి మీ ఐస్ దగ్గర ఉంచి ఇలా రిలాక్స్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 టైమ్స్ ప్రాణాయామం ఇలా చేయాలండి. సో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంతో చక్కగా రిలాక్స్గా ఉండి చేయండి. ఇంకా అల్సర్ ఉన్న వాళ్ళు, హెర్నియా, ప్రెగ్నెంట్ ఉమెన్స్, హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకండి. సో ఇంకేమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్ తీసుకొని ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి రిలాక్సేషన్ అనేది మీకు వస్తుంది. చాలామంది స్ట్రెస్తో బాధపడుతూ ఉంటారు, ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాణాయామం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హార్ట్ బీట్ కూడా సరిగ్గా వర్క్ అవుతుంది. చాలా హెల్తీగా, చాలా యాక్టివ్గా అవుతారు. సో ఈ ప్రాణాయామం మార్నింగ్ టైంలో చేయండి. అలాగే మీరు నైట్ నిద్రపోయే ముందు వీటిని కానీ చేస్తున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 7 to 10 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే చాలా మంచి రిలాక్సేషన్గా అనిపిస్తుంది. చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి యోగాసనాస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ అవుతుంది. అలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.